హలో జ్యువెలరీ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ నందిని బీడ్స్ జ్యువెలరీ. ఈరోజు మనం చూడబోతున్నాం బ్లూ అండ్ వైట్ బీడ్స్తో చేసిన క్లాసీ ఫ్లవర్ నెక్లెస్ అండ్ మ్యాచింగ్ ఇయర్ రింగ్ సెట్. చాలా సింపుల్గా మేకింగ్ చేయొచ్చు. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఫస్ట్ నెక్లెస్ మేకింగ్కి కావాల్సిన మెటీరియల్ ఏంటో చూసేద్దాం. పల్స్ 4 mm, బ్లూ కలర్ బీడ్ 6 mm, వైట్ కలర్ సీడ్ బీడ్స్, లాబ్స్టర్ హుక్ అండ్ ఎక్స్టెన్షన్ టైల్ చైన్, నైలాన్ థ్రెడ్ అండ్ బీడింగ్ నీడిల్. ముందుగా నీడిల్లోకి థ్రెడ్ని అయితే ఎక్కించేసి పెట్టుకున్నాను. తర్వాత 4 mm పర్ల్ బీడ్స్ని 5 అయితే తీసుకొని థ్రెడ్లోకి ఎక్కించాను. తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్నట్టు థ్రెడ్ని పట్టుకొని నీడిల్ని 5 పర్ల్ బీడ్స్లో నుంచి అప్వర్డ్ డైరెక్షన్లో బయటకు తీసుకొని రావాలి. ఇలా తీసుకొచ్చిన తర్వాత బీడ్స్ అయితే రౌండ్ షేప్లోకి వచ్చేస్తాయి. ఈ 2 థ్రెడ్స్ని తీసుకొని 2 to 3 knots అయితే వేసుకోవాలి. ఇలా నాట్స్ వేసుకున్న తర్వాత ఇక్కడ థ్రెడ్ బయటకు వచ్చింది కదా, ఆ పర్ల్ పక్కనున్న పర్ల్లో నుంచి నీడిల్ని బయటకు తీసుకొచ్చి థ్రెడ్ని గట్టిగా లాగాలి. ఇలా లాగితే ఏంటంటే మనం వేసుకున్న నాట్స్ బీడ్స్ లోపలికి వెళ్ళి మనకు నెక్లెస్ అనేది నీట్ ఫినిషింగ్లో కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక బ్లూ కలర్ బీడ్ అండ్ ఒక వైట్ కలర్ సీడ్ బీడ్ని అయితే తీసుకున్నాను. బీడ్స్ 2 థ్రెడ్లోకి ఎక్కించి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు సీడ్ బీడ్ని వదిలేసి బ్లూ కలర్ బీడ్ అండ్ దాని పక్కనే ఉన్న పర్ల్లో నుంచి నీడిల్ని బయటికి తీసుకొని రావాలి. నెక్స్ట్ మళ్ళీ ఒక బ్లూ కలర్ బీడ్ అండ్ ఒక సీడ్ బీడ్ని తీసుకొని థ్రెడ్లోకి ఎక్కించి సీడ్ బీడ్ని వదిలేసి బ్లూ బీడ్ అండ్ దాని పక్కన ఉన్న పర్ల్లో నుంచి నీడిల్ని బయటకు తీసుకొని రావాలి. నెక్స్ట్ కూడా సేమ్ ప్రాసెస్. ఇలా 5 times అన్నది సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేయాలి. సో ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యాక ఈ బీడ్స్ అన్నవి ఫ్లవర్ షేప్లో అనేటివి కనిపిస్తాయి. తర్వాత ఒక పర్ల్లో నుంచి నీడిల్ని బయటకు తీసుకొని వచ్చి దాని మీద ఉన్న బ్లూ కలర్ బీడ్ అందులో నుంచి కూడా అప్వర్డ్ డైరెక్షన్లో నీడిల్ని బయటకు అనేది తీసుకొని రావాలి. తర్వాత దాని మీద ఉన్న వైట్ కలర్ సీడ్ బీడ్లో నుంచి కూడా నీడిల్ని బయటకు తీసుకొని రావాలి. తర్వాత ఇక్కడ నేను 6 వైట్ కలర్ సీడ్ బీడ్స్ ఎక్కించుకొని ఒక లాబ్స్టర్ హుక్ని అయితే ఎక్కించుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మనం ఎక్కించుకున్నాం కదా, 6 బీడ్లో నుంచి 3 బీడ్స్లో నుంచి నీడిల్ని అయితే బయటకు తీసుకొచ్చాను. తర్వాత మిగిలిన 3 బీడ్స్లో నుంచి కూడా నీడిల్ని అయితే బయటకు తీసుకొచ్చాను. ఇలా తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనం బ్లూ బీడ్ మీద ఒక సీడ్ బీడ్ ఉంది కదా, అందులో నుంచి కూడా నేనైతే నీడిల్ని బయటకు తీసుకొచ్చి ఇంకోసారి మనం ఎక్కించుకున్న 6 బీడ్లో నుంచి నీడిల్ని బయటకు తీసుకొని వచ్చి దాని కింద ఉన్న బ్లూ బీడ్లో నుంచి డౌన్వర్డ్ డైరెక్షన్లో థ్రెడ్ని అయితే కిందకి తీసుకొని వచ్చేయాలి. సో ఇయర్ రింగ్స్ కూడా సేమ్ ప్రాసెస్ అన్నమాట. ఇక్కడ లాబ్స్టర్ క్లాప్స్ ప్లేస్లో ఈ రంగు హుక్ వేసుకుంటే మనకు ఈ మోడల్లో ఇయర్ రింగ్స్ అనేటివి కూడా రెడీ అయిపోతాయి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇక్కడి నుంచి 4th బ్లూ కలర్ బీడ్ ఉంది కదా, అందులో నుంచి నీడిల్ని అయితే బయటకు తీసుకురావాలన్నమాట. అందుకోసమని ఇక్కడ పర్ల్స్ ఉన్నాయి చూడండి, అందులో నుంచి నీడిల్ని అయితే బయటకు తీసుకుంటూ వెళ్తున్నాను ఆ బ్లూ కలర్ బీడ్ వచ్చేంత వరకు. తర్వాత 4th బ్లూ కలర్ బీడ్లో నుంచి నీడిల్ని అప్వర్డ్ డైరెక్షన్లో అయితే బయటకు తీసుకొని రావాలి. అలా తెచ్చిన తర్వాత మళ్ళీ దాని మీద సీడ్ బీడ్ ఉంది కదా, అందులో నుంచి కూడా థ్రెడ్ని బయటకు తీసుకొని రావాలి. తర్వాత ఫస్ట్లో మనకు మిగిలిన ఎక్స్ట్రా థ్రెడ్ని అయితే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక బ్లూ బీడ్ అండ్ 5 పర్ల్స్ని తీసుకొని థ్రెడ్లోకి ఎక్కించుకున్నాను. ఇప్పుడు 5 పర్ల్స్ని ఎక్కించాం కదా, అందులో నుంచి ఫస్ట్ పర్ల్లో నుంచి నీడిల్ని బయటకు తీసుకొని రావాలి. థ్రెడ్ లూజ్ కాకుండా టైట్గా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మిగతా పర్ల్స్లో నుంచి కూడా నీడిల్ని బయటకు తీసుకొని రావాలి. ఇలా 5 పర్ల్స్లో నుంచి నీడిల్ను బయటకు తెచ్చిన తర్వాత ఇప్పుడు
బ్లూ బీడ్ అండ్ సీడ్ బీడ్లోకి నీడిల్ని ఎక్కించాలి. తర్వాత సీడ్ బీడ్ని వదిలేసి మళ్ళీ అదే బ్లూ బీడ్ నుంచి అండ్ దాని పక్కన ఉన్న పర్ల్ రెండింటి నుంచి నీడిల్ని బయటకు తీసుకొని రావాలి. ఇలా నీడిల్ని తెచ్చిన తర్వాత సేమ్ ప్రాసెస్ని రిపీట్స్ చేయాలి. అంటే బ్లూ బీడ్ అండ్ ఒక వైట్ కలర్ సీడ్ బీడ్ని తీసుకుని బీడ్స్ థ్రెడ్లోకి ఎక్కించి సీడ్ బీడ్ని వదిలేసి బ్లూ కలర్ బీడ్ అండ్ దాని పక్కన ఉన్న పర్ల్లో నుంచి నీడిల్ని బయటకు తీసుకుని రావాలి. సో ఇలా మనం 5 టైమ్స్ అన్నది సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక మనకు బీడ్స్ అనేటివి సెకండ్ ఫ్లవర్ లాగా కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ చూపిస్తున్న 4th బ్లూ కలర్ బీడ్లో నుంచి నీడిల్ని బయటకు తీసుకురావాల్సి ఉంటుంది. కాబట్టి మనం పర్ల్స్లో నుంచి నీడిల్ని తీసుకొని 4th బ్లూ కలర్ బీడ్ దగ్గరికి వెళ్ళాలి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి సింపుల్ జ్యువెలరీ మేకింగ్ వీడియోస్ కోసం నందిని బీడ్స్ జ్యువెలరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సో బ్లూ కలర్ బీడ్ అండ్ సీడ్ బీడ్లో నుంచి నీడిల్ని బయటకు తీసిన తర్వాత ఇక్కడ ఒక బ్లూ కలర్ బీడ్ అండ్ 5 పర్ల్స్ని అయితే మళ్ళీ ఎక్కించుకున్నాను. 5 పర్ల్స్ అయితే ఎక్కించాం కదా, అందులో ఫస్ట్ పర్ల్లో నుంచి అయితే నీడిల్ని తీసుకొని రావాలి. థ్రెడ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మిగతా పర్ల్స్లో నుంచి కూడా నీడిల్ని బయటకు తీసుకొని రావాలి. ఇప్పుడు మళ్ళీ కూడా సేమ్ బ్లూ కలర్ బీడ్ అండ్ సీడ్ బీడ్లోకి నీడిల్ని ఎక్కించి తర్వాత సీడ్ బీడ్ని వదిలేసి మళ్ళీ అదే బ్లూ కలర్ బీడ్ అండ్ దాని పక్కన ఉన్న పర్ల్ రెండింటి నుండి నీడిల్ని అయితే బయటకు తీసుకొని రావాలి. తర్వాత ఒక బ్లూ కలర్ బీడ్ అండ్ ఒక వైట్ కలర్ సీడ్ బీడ్ని తీసుకొని సేమ్ ప్రాసెస్లో రిపీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాగే మనం నెక్లెస్ మొత్తం ఈ ప్రాసెస్లోనే మేకింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా చేసుకున్న తర్వాత మనకి ఇలా అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం లాస్ట్కి వచ్చేసామన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ 3 సీడ్ బీడ్స్ అండ్ ఎక్స్టెన్షన్ చైన్ మళ్ళీ 3 సీడ్ బీడ్స్ అయితే ఎక్కించుకున్నాను. మనం ఎక్కించుకున్నాం కదా సీడ్ బీడ్స్, అందులో నుంచి నీడిల్ని అయితే బయటికి తీసుకురావాల్సి ఉంటుంది. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు థ్రెడ్ని టైట్గా లాక్కుంటూ 2 బీడ్స్లో నుంచి నేనైతే థ్రెడ్ని బయటికి తీసుకొస్తున్నాను. ఇలా 6 బీడ్స్లో నుంచి ఒక రౌండ్ థ్రెడ్ని బయటికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మనకు బ్లూ కలర్ బీడ్ మీద సీడ్ బీడ్ ఉంది కదా, అందులో నుంచి కూడా నీడిల్ని బయటకు తీసుకుని రావాలి. మళ్ళీ ఇక్కడ నేను ఇంకో రౌండ్ అనేది బీడ్స్లో నుంచి థ్రెడ్ని అయితే బయటకు తీసుకొస్తున్నాను. ఇలా 4 బీడ్స్లోకి ఎక్కించుకున్న తర్వాత ఇక్కడ నేను థ్రెడ్ని అయితే నాట్స్ అనేది వేసుకుంటున్నాను. నాట్స్ ఎలా వేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే క్లారిటీగా కనిపిస్తుంది. ఇలా నాట్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ మిగతా సీడ్ బీడ్స్లో నుంచి థ్రెడ్ని బయటకు తీసుకొని వచ్చి ఎక్స్ట్రా థ్రెడ్ అనేది కట్ చేయాలి. ఇక్కడ కట్ చేసే క్లిప్ అనేది మిస్ అయిపోయింది. సో ఫైనలీ మనకు నెక్లెస్ అనేది రెడీ అయిపోయింది. ఈ నెక్లెస్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. Thank you for watching. See you in the next beautiful design. Thank you.